ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడో అప్పుడప్పుడు రాయలసీమకు ద్రోహం చేయడానికి రెడీగా ఉంటాడని ఆయన కంబైన్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఇచ్చిన జీవో చూస్తే మీకు తెలుస్తుంది. ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా రాయలసీమలో ఉన్న న్యాయ రాజధానిని తరలించాడు, రాయలసీమలో ఉన్న ఎయిమ్స్ ని తరలించాడు, రాయలసీమకి నీటి హక్కుల్ని కల్పించే రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని ఏ విధంగా ఆపేశాడు అనేది రాయలసీమ వాసులందరూ కూడా గుర్తుపెట్టుకొని బుద్ధి చెప్పాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంత స్వార్థపరుడు నా జీవితంలో నేను ఎవరిని కూడా చూడలేదు. ఎవరికైనా వెన్నుపోట పడటానికి ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. పిల్లనిచ్చిన మామనైనా వెన్నుపోటు పొడుస్తాడు, జన్మనిచ్చిన రాయలసీమకైనా ఆయన వెన్నుపోటు పొడుస్తాడు. అలాంటి వాడి మెడలు వంచి ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే విధంగా మన అందరం ఈ రోజు ఇక్కడ కూర్చున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇది ఇంకా ఉధృతంగా ముందుకు వెళ్తుంది. ఇది అంతిమ దశకు వచ్చే లోపల ఈ రాయలసీమ ప్రాజెక్ట్ ని కట్టడానికి కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి. లేదంటే ఆ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించడానికి రాయలసీమ ప్రజలు రెడీగా ఉన్నారని కూడా కూటమి నేతల్ని హెచ్చరిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఊ అంటే నాకు విజన్ ఉంది, విస్తరాకల కట్టుంది అని గొప్పగా చెప్పుకుంటాడే, మరి ఈరోజు ఇంత సీనియారిటీ ఉన్న నీకు ఎందుకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయలేకపోతున్నావు అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాలంటే 2000 కోట్లు ఉంటే చాలు, కానీ చేయలేడు. ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయడానికి ఇప్పుడు 3000 కోట్ల రూపాయలు కడితే చాలు, కానీ చేయలేడు. ఫీజు రింబర్స్మెంట్కి 5000 కోట్లు ఇస్తే చాలు, డబ్బులు లేదని నంగినాచి కబుర్లు చెప్తాడు. కానీ 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి అమరావతి కడతాడంట. ఎందుకంటే ఇలాంటివి చేస్తే, ప్రజల కోసం మంచి చేస్తే వాళ్ళు దోచుకునే దానికి అవకాశం ఉండదు. అదే అమరావతిలో రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ చేసి 1,00,000 కోట్ల దాకా దోచుకోవడానికి ఈరోజు సిగ్గు లేకుండా వాళ్ళు ప్లాన్ చేసుకుంటాం మనం అందరం కూడా చూస్తున్నాం. జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ చెప్పే పయ్యావుల కేసులు గారు, మీరు 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి రాజధాని ఎలా కడతారని అడుగుతున్నా. ఈ 7 సంవత్సరాల కాలంలో మీరు రాజధానికి ఖర్చు పెట్టినది 8,000 కోట్లు. 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టి రాజధాని పూర్తి చేయాలంటే దాదాపుగా 160 సంవత్సరాలు పడుతుంది. సో 160 సంవత్సరాలకు కూడా సాధ్యం కాని దాన్ని మీరు దోచుకోవడానికి ప్రారంభించి రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగులకి చేయాల్సిన ఏ అభివృద్ధి కార్యక్రమం, ఏ సపోర్టు కూడా చేయకుండా నువ్వు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తున్నావు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు.